ఏం జరిగిందో అందరికీ తెలుసు. రాజ్ ఠాక్రే బయటికి రావడం, ఎంఎన్ఎస్ పెట్టడం, ఉద్ధవ్ ఠాక్రేనే తన వారసుడిగా, రాజకీయ వారసుడిగా బాల్ ఠాక్రే ప్రకటించడము, ఆ తర్వాత మళ్ళీ బీజేపీతో గ్యాప్ రావడము, వాళ్ళ బంధన్ బ్రేక్ అవ్వడము, బయటకు వెళ్ళడము, కాంగ్రెస్ తో జట్టగట్టడం ఉద్ధవ్ ఠాక్రే ఏకంగా. ఇప్పుడు మరొకసారి తన రాజకీయ అస్తిత్వం కోసం మరొకసారి ప్రాంతీయ తత్వాన్ని పెంచాలనుకుంటున్నాడు ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రేతో కలిసి. కనీసం ముంబై కన్నా పరిమితం అవుదామని వాళ్ళ తాపత్రయం ఏంటంటే కనీసం ముంబై కన్నా పరిమితం అవ్వాలని. అట్లా ఒక మళ్ళీ పాత రూట్స్ కు అయినా వెళ్తే నిలబడతామేమో, మన మూలాల్లోకైనా వెళ్తే ఆ మూలాల్లోకైనా వెళ్తే నిలబడతామేమో అన్నట్టుగా ఇప్పుడు అస్తిత్వ పోరాటం చేస్తున్నారు ఇద్దరు కూడా. అంటే సర్వైకల్ పాలిటిక్స్ కి వచ్చేసారు, రెండు పార్టీలు కూడా వచ్చేసినాయి. తమిళనాడులో సరే డిఎంకే అధికార పార్టీ అనుకోండి, అక్కడ ఎట్లయితే మళ్ళీ పెరియార్ను స్తుతించడం మొదలు పెట్టిందో, మళ్ళీ ఒక్కసారి మూలాలను గుర్తు చేసుకుంటుందో, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ మళ్ళా వాళ్ళ మూలాల్లోకి ఎట్లయితే తొంగి చూసుకుంటున్నారో, గుర్తు చేసుకుంటున్నారో, అట్లనే ఇప్పుడు శివసేన, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, అలాగే రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్ తయారైనాయి అనమాట. అట్లా ఇప్పుడు మహారాష్ట్రలో కూడా స్టాలిన్ తరహాలో ఒక ప్రాంతీయ తత్వాన్ని పెంచి పోషించడానికి ఈ ఇద్దరు కజిన్స్, కొత్త పాటలు అనమాట ఇవన్నీ కూడా, ఇద్దరు కలిశారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, కౌగలించుకున్నారు, మాట్లాడినారు. నిజంగా తమిళనాడు తరహాలో మహారాష్ట్రలో ప్రాంతీయ తత్వాన్ని పెంచి పోషించడం సాధ్యమేనా?